వరంగల్ జిల్లాలోని హోలీ పండుగ సంబురాలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్గా మారిపోయింది. వరంగల్ అంతా కూడా చూడొచ్చు. ఓవైపు డీజే సౌండ్లు, మరోవైపు కలర్స్ తోటి కూడా హోరెత్తుతుంది. ఎక్కడ చూసినా కానీ డ్యాన్సులు వేస్తున్నారు, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా డ్యాన్సులతోటి హోరెత్తుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఈ హోలీ సంబరాలతోటి అంబరాన్ని తాగుతుంది. అయితే యూత్ అంతా కూడా ఈ ఫెస్టివల్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాన్సుల అనుగుణంగా కూడా డ్యాన్సులు చేస్తున్నారు. హోలీకి సంబంధించినటువంటి కలర్స్ చల్లుకోవడం కావచ్చు, లేదా డ్యాన్సులు వేయడం కావచ్చు. ఇక్కడ ఎక్కడైనటువంటి హోలీ వాతావరణం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే డ్యాన్సులతో అయితే హోరెత్తి తీస్తున్నారు. కలర్ఫుల్గా మారిపోయిందని చెప్పచ్చు. ఈ హోలీ సంబరాలను చూస్తే ఇక్కడ చూస్తున్నది చూడొచ్చు, చిన్న పెద్ద తేడా లేదు. ఎవరు చూసినా కానీ డ్యాన్సులతో అయితే హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం లైవ్ మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఎట్లా ఉంది హోలీ సంబరాలు? ఎట్లా జరుపుకుంటారు? చాలా బాగుందండి హోలీ సంబరాలు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మేమంతా ఒక గ్యాంగ్ వచ్చాము. మేమందరం సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ హోలీ! ఎట్లా ఉంది ఈసారి కలర్ఫుల్? హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. ఈ హోలీ ఇయర్ వచ్చేసి చాలా 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 బాగుంది. వరంగల్లో ఇది ఎక్స్పెక్ట్ చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బేసిక్ అయితే అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా, బట్ మాకు వరంగల్ కూడా ఈ ఆఫర్ పెట్టినందుకు వెరీ 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 థ్యాంక్ యూ. కాదు, హోలీ అనగానే ఎట్లా ఏమేమి గుర్తుకొస్తుంది? డాన్సులు కానీ విధంగా ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు అంటే ఓల్డ్ కాలంలో ఇంట్లో వరకే ఆడుకునేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం బయట ఒక ఈవెంట్ లాగా పెట్టేసి ఆడిస్తున్నారు. మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనుకోలేదు ఇలా ఉంటుందని. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మా గ్రూప్ మొత్తం వచ్చాం. ఎట్లా ఉండదు డాన్సులు ఇవంతా కూడా? డాన్సులు కూడా చాలా బాగున్నాయి. హోలీ ఎలా జరుపుకుంటున్నారు? అంతా కలర్ఫుల్ గా మారిపోయినట్టుంది. బాగుంది, కలర్ఫుల్ ఉంది, చాలా బాగుంది. ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ, వెరీ గుడ్. యా దట్స్ ఇట్. ఐ డోంట్ ఏమేం కలర్స్ ఉన్నాయి? కలర్స్ అంటూ లేవు, ఇచ్చి పడేసిరు వరంగల్. థ్యాంక్ యూ వరంగల్ ఫర్ బీయింగ్ దిస్ మచ్. ఇంత మంచిగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వరంగల్. హ్యాపీ హోలీ! హ్యాపీ హోలీ! హ్యాపీ హోలీ! ఏంటి మొత్తం హోలీ అంతా మీ మీదనే కనిపిస్తుంది. హోలీ ఎట్లా జరుపుకున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ అందరికీ హ్యాపీ హోలీ. షీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. యా, ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు సెలబ్రేట్. మామూలుగా ఈసారి హోలీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇదివరకు ఉన్న హోలీకి ఇప్పటికి చాలా కొత్తగా ఉంది, చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. కలర్స్ అంతా కూడా ఉన్నదా? ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఏజ్ తోటి లిమిట్ లేదు. ఎవరైనా సరే హోలీ సంబరాలతోటి అంబరాన్ని తాక్కుంటున్నారు. మొత్తం ఎక్కడ చూసినా కానీ హోలీ కలర్స్ తోటి కలర్ఫుల్గా మారిపోయిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, హోలీకి సంబంధించినటువంటి సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఇక్కడ చూసినంత వాళ్ళు కూడా. హోలీ ఎలా జరుపుకుంటున్నావు? చూడొచ్చు, ఈసారి వాటర్ గన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ గన్స్కి సంబంధించి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినా కానీ హోలీకి సంబంధించినటువంటి ఫెస్ట్ని అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంది ఈసారి హోలీ? కలర్ఫుల్గా కనిపిస్తుంది. మొత్తం అయితే ఇక్కడ చూసినంత వల్ల డ్యాన్సులు కనిపిస్తున్నాయి. కొంత కలర్ఫుల్గా మారిపోయింది. హోలీ అంటేనే సంబరాలను అంబరాన్ని తాకే విధంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈసారి అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఈవెంట్స్ని ఏర్పాటు చేశారు. ఈవెంట్స్ చూసినప్పుడు కూడా చూస్తే చాలా చోట్ల ఈవెంట్స్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన దగ్గర కూడా వస్తున్నాం. అమ్మ, ఎట్లా జరుపుకున్నామ్మా హోలీ? బాగుంది, చాలా బాగుంది హోలీ. ఏమేం చేసావు? డాన్స్ చేశాను. ఎట్లా ఉంది హోలీ? Excellent, wonderful enjoyment. After the work pressures, this is one of the enjoyment place here. I am actually university professor. I came with my daughters, enjoying lot. పాపలతో వచ్చాను. వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ ప్రెషర్ తర్వాత ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు. ఎక్సలెంట్, వెరీ నైస్. ప్రస్తుతమైతే హోలీ కావచ్చు, హోలీ సంబరాలంటేనే డ్యాన్స్ని తలపిస్తున్నాయి. మనం ఇక్కడ భారతీ యూనివర్సిటీ దగ్గర కూడా చూసాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా స్టూడెంట్స్ కానీ వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేశారు. ఇక్కడనేమో ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఈవెంట్స్కి సంబంధించి హైదరాబాద్కు ధీటుగా ఈసారి వరంగల్లో అనేక చోట్ల ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్స్లలో కూడా హోలీని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. డ్యాన్సులతో అయితే హోరెత్తిస్తున్నారు. ఎక్కడ చూసినా అది కానీ. ఎట్లా ఉంది ఈసారి డ్యాన్సులు కానీ హోలీ కానీ ఎట్లా ఉంది? బాగుంది. ఏమేమి జరుగుతున్నారు? ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఉంటుంది వరంగల్
హోలీ తోటి పోలిస్తే ఈసారి ఎలా ఉంది? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ నేను కాలేజ్లో జరుపుకున్నా, ఇంత లేకుండే. ఇప్పుడు సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ జరుపుకోవడం బాగుంది. క్లాసే కాకుండా మాకు కూడా ఒక ఆపర్చునిటీ, ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం బాగుంది. ఒక్కతోటికి గ్యాదర్ అయ్యారు, మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ తగ్గట్టుగా చేస్తున్నారు. ఎట్లా ఉంది మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఈసారి హోలీ? చాలా బాగుంది కానీ ఇంకొంచెం చేస్తే బాగుంటుంది. కలర్స్ కూడా చాలా తొందరగా అయిపోయినాయి, ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ న్యాచురల్ కలర్సే వాడాలంటున్నారు కదా, న్యాచురల్ కలర్సే వాడుతున్నారా? ఏ కలర్స్ వాడుతున్నారు? అది ఐడియా లేదు. మేము రావడమే కొంచెం లేట్గానే వచ్చాము, బట్ ఎంత లేట్గా వచ్చినా కూడా కలర్ ప్రొవిజన్స్ ఇవన్నీ ఇంకేం లేవు. బాగానే ఉంది, ఫైన్. ఇంకొంచెం డెవలప్ అయితే బాగుంటుంది. ఎవరిని చూసినా కానీ గుర్తుపట్టడానికి కూడా వీళ్ళేనంతగా కలర్స్ తోటి కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా చూడొచ్చు, కలర్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా డ్యాన్సులతోటి ఓరెత్తిస్తున్నారు. ఎటు చూసినా కానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. హోలీ అనగానే ఏమేమి చేస్తుంటారు? హోలీ అనేది తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుస్తూ రంగుల పండుగ ఇది. రంగుల పండుగనే గుర్తొచ్చేది. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు కూడా అందరూ హోలీ పండుగ చేసుకుంటారు. అందరూ ప్రతి ఒక్క గ్రామంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి నలుమూలల నలుమూల నుంచి కూడా ఎక్కడెక్కడ నుంచి చాలా మంది తరలి వచ్చి కూడా ఈ పండుగను పురస్కరించుకొని చాలా ఆనందంగా వేడుక చేసుకుంటారు. కాబట్టి అందరికీ కూడా నా ప్రత్యేకంగా ఆడబిడ్డలకు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్రం తరఫున. చూడొచ్చు, హోలీకి సంబంధించినటువంటి ఫెస్టివల్ అయితే చాలా అద్భుతంగా నిర్వహించుకుంటారు. కలర్ఫుల్గా మారింది. ఎటు చూసినా కానీ కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నారు. సేమ్ టైంలో ఈవెంట్స్లలో అయితే స్పెషల్గా అరేంజ్ చేసినటువంటి డీజే సౌండ్స్ కావచ్చు, వీటికైతే అనుగుణంగా డ్యాన్సులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు మైమర్చిపోతున్నారు. ఆ డ్యాన్స్ మ్యూజిక్ ఎట్లా వస్తుందో వాళ్ళు కూడా అదే విధమైనటువంటి డ్యాన్సులు చేస్తున్నారు. ఈ డ్యాన్సులతో అయితే ప్రాంతం అంతా కూడా ఒక ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా యూత్ ఈ ఫెస్టివల్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు. ఎక్కువ మంది యూత్ అయితే కనిపిస్తున్నారు. ఈవెంట్స్లలోనే ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా హోలీని సంబరంగా ఏ మాత్రం మ్యూజిక్ వచ్చిందంటే వాళ్ళే మైమర్చిపోతున్నారు. చూడొచ్చు వాళ్ళు ఎట్లా డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్సులతో అయితే హోరెత్తిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ హోలీ సంబరాలే కనిపిస్తున్నాయి. హోలీ కలర్ఫుల్గా వరంగల్ అంతా కూడా మారిపోయింది. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలంతా కూడా ఇదే విధమైనటువంటి సంబరాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ యూత్ అయితే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ కలర్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. హోలీని అయితే సంబరాలను అపరాధంగా సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ మ్యూజిక్ డ్యాన్సులు, తర్వాత కలర్స్ చల్లుకోవడం. ఈసారి ఎస్పెషల్గా చెప్పాలి అంటే మాత్రం న్యాచురల్ కలర్స్నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. కెమికల్ లేని కలర్స్నే వాడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మళ్ళీ చూడొచ్చు, విజువల్స్లలో కూడా మాకు మొత్తం కలర్ఫుల్గా వాతావరణం ఉన్నటువంటి వరంగల్ ప్రత్యేకంగా చూడొచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించినటువంటి యూత్ అంతా కూడా ఈ సంబరాల్లోనే కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా డ్యాన్సులతోటి ఓరెత్తిస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఒక కలర్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి ఎక్కువ మంది ఈవెంట్స్ నిర్వహించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఆర్గనైజ్డ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్, చాలా చోట్ల ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవే కనిపిస్తున్నాయి. ఈసారి ఆర్గనైజ్డ్ చేసినటువంటి చాలా చోట్ల వరంగల్కి సంబంధించి హైదరాబాదు మెట్రోపాలిటన్ లాంటి సిటీలలో ఇది ఎక్కువగా కనిపించేది కల్చర్. కానీ ఈసారి చూస్తే అలాంటిది వరంగల్ లాంటి మారుమూలతో పాటు చిన్న చిన్న పట్టణాలలో కూడా ఈసారి డీజే సౌండ్స్ పెట్టడం, స్పెషల్గా కొన్ని ప్లేసెస్లలో అరేంజ్ చేయడం, ఆ అరేంజ్ చేసిన దగ్గర కూడా వాళ్ళకు సెక్యూరిటీ పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కలర్స్ అందుబాటులో ఉంచడం, ఆ కలర్స్కి సంబంధించి కూడా న్యాచురల్గా ఉండే కలర్స్, కెమికల్స్ లేకున్నటువంటి కలర్స్ లేకుండా ఉండే విధంగా చూస్తున్నారని చెప్పొచ్చు. కలర్స్కి సంబంధించినటువంటి దగ్గర కావచ్చు. ఈసారి హోలీ అనగానే ఎట్లా జరుపుకుంటున్నారు? అంటే కలర్స్కి సంబంధించినటువంటి దగ్గర కదా చూస్తే కలర్ఫుల్గా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి డీజే సౌండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం
వాటికి తగ్గట్టుగా మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్సులు వేయడం కావచ్చు అవంతా కూడా కనిపిస్తుంది. డ్యాన్సులు చేస్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే ఇవి కొంత హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పరిమితమయ్యాయి. కానీ ఈసారి వరంగల్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. ఫ్యామిలీస్ తోటి కూడా తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఈ సౌండ్స్ డీజే సౌండ్స్కి ఏ విధంగా ఉన్నాయో మ్యూజిక్ అనుగుణంగా కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఓరెత్తిచ్చే విధంగా కూడా కనిపిస్తుంది. మొత్తం వరంగల్ అయితే ఒక కలర్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి చూడొచ్చు. హాయ్, హోలీ ఎలా జరుపుకున్నారు? హోలీ అనగానే ఏమేమి చేస్తుంటారు? కలర్స్ వేసుకుంటాము, ఫ్రెండ్స్ని కలుస్తాము, ఫ్యామిలీస్ కలుస్తాము. ఇది ఒక కలర్ఫుల్ పండుగ, హ్యాపీయెస్ట్ పండుగ. అందరి లైఫ్లోకి కలర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాదు అంటే మామూలు ఇదివరకు ఎట్లా ఉందండి? ఈసారి ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇదివరకు ఎట్లా జరుపుకునేవాళ్ళు? అంటే ఫ్యామిలీస్తో జరుపుకుంటాము. ఇప్పుడు మార్నింగే లేచి ఫ్యామిలీస్తో చేసుకొని ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాము. కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేసుకున్నారు. ఏంటి అసలు కలర్ పూసుకోలేదు మీరు? ఎట్లా ఉంది ఈసారి హోలీ? ప్రస్తుతం అయితే హోలీ ఫెస్టివల్ అయితే అత్యంత సంబరాలతో జరుపుకుంటున్నారు. ఆనందోత్సవాల మధ్య ఈ సంబరాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు ఎవరు అనే తేడా లేదు. ఎక్కడ ఏజ్కి సంబంధించినటువంటి సంబంధం కూడా లేదు. వచ్చిన వాళ్ళంతా కూడా డ్యాన్సులతో అయితే ఓరెత్తిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ డ్యాన్సులతో అయితే కనిపిస్తుంది. మొత్తంగా డీజే సౌండ్స్ అనుగుణంగా కూడా స్టెప్పులు వేస్తున్నారు. హోలీ విషయం చెప్తారా? హోలీ విషయం చెప్తారా? ప్రస్తుతం అయితే హోలీకి సంబంధించినటువంటి ఫెస్టివల్ అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అంబరాన్ని దక్కుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. ఈసారి వసంతోత్సవం కప్పించుకున్నటువంటి హోలీని అయితే కలర్ఫుల్గా జరుపుకున్నారు. ఈవెంట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడికి పెద్ద ఎత్తున యూత్ గ్యాదర్ అవుతున్నారు. వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కోసం యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఈసారి ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. డీజే సౌండ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కలర్స్ అన్నింటినీ అందులో పెట్టుకుని వచ్చారు. కొన్ని చోట్ల అయితే రెయిన్ డ్యాన్స్లను కూడా ఏర్పాటు చేశారు. రెయిన్ డ్యాన్సుల దగ్గర కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ పండుగ అయితే ఈసారి చాలా ఆనందోత్సవాల మధ్య వరంగల్ మొత్తం ఒక కలర్ఫుల్ వాతావరణంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మాది